ప్రజాస్వామ్యం రాజ్యాంగ విలువలు అంటే లెక్కలేదు. స్వార్థపూరిత దొంగదారి రాజకీయాలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఓటుకు కోట్లతో రాజకీయాలు చేయాలంటే మహా ఇష్టం. ఆ విషయం ప్రపంచానికంతా తెలిసినా సరే పెద్దగా సిగ్గుపడలేదు. బలం లేకపోయినా బరిలోకి దిగడం, బేరసారాలు చేయించడంలో ఆయన దిట్ట. పైకి సౌమ్యంగా కనిపిస్తూ నీతులెన్నో చెబుతారు, కానీ అమలు చేసేవన్నీ హిట్లర్ నియంతృత్వ విధానాలు. ఇన్ని అవలక్షణాలు ఉన్న ఆ నాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికైనా ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలో, రాజ్యాంగ విలువల్ని మంటగలపడంలో చంద్రబాబు ఇప్పటికే అనేక రికార్డులు నెలకొల్పారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ విషయంలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన రోజు దగ్గర నుంచి నేటి వరకు ఆయన తీరులో ఎటువంటి మార్పు లేదు అని ఉదాహరణలతో సహా వివరిస్తుంటారు. కోట్ల రూపాయలు కుమ్మరించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడం, బలం లేకపోయినా కార్పొరేషన్ మేయర్ పీఠాలను దొడ్డిదారిలో దక్కించుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కూటమి పాలనలోకి వచ్చిన తరువాత సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేయడంలో మాత్రం నంబర్ 1 గా నిలుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఒక పథకము లేకపోయినా సరే, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నా సరే, ఎలాంటి సిగ్గుకు తావు లేకుండా స్థానిక సంస్థల్లో అడ్డదారి పెత్తనం కోసం కూటమి నేతలు అలమటిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన పార్టీకి చెందిన నేతలు కొందరు కార్పొరేటర్లకు కోట్లాది రూపాయల ఆశ చూపి టీడీపీలో చేర్చుకుంటున్నారు. చేరడానికి అంగీకరించని వారిని బెదిరిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు మార్క్ దిగజారుడు రాజకీయాలకు విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా జరుగుతున్న కుట్రలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కూటమికి బలం లేకపోయినప్పటికీ అడ్డదారిలో మేయర్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేటర్కు లక్షలాది రూపాయల ఆశ చూపిస్తూ దొడ్డిదారిలో గద్దెనెక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్టులు, పదవులు, పనులు, డబ్బుల ఆశ చూపిస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తమ దారిలోకి రాని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడతామని, ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లకు వాట్సాప్ కాల్ ద్వారా స్వయంగా ఫోన్ చేస్తున్నారట. మీరు పార్టీలోకి వస్తే గౌరవంగా ఉంటుందని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారని సమాచారం. కూటమి అధికారంలో ఉంది కాబట్టి మిమ్మల్ని ఏమైనా చేయగలమని భయపెడుతున్నారట. వెలగపూడి బెదిరింపులకు భయపడకుండా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఘాటుగా సమాధానం చెబుతున్నారని సమాచారం. మేము మీ ఇంట్లో పని మనుషులం కాదని, మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి అంటూ వెలగపూడి తరహాలోనే సమాధానమిస్తున్నారట. జనసేనకు చెందిన ఎమ్మెల్యే వంశీ కూడా విశాఖ కార్పొరేటర్లకు ఫోన్ చేసి పార్టీలోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారట. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ నేరుగా కార్పొరేటర్ల ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని అడుగుతున్నారని, బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని చెప్పుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విప్ గణబాబు కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నారట. వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకువచ్చే బాధ్యతను మొత్తం ఈ 5 నేతలకు అప్పగించారని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, విప్ గణబాబులు చంద్రబాబు తమకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి ఎంతకైనా తెగించడానికి సిద్ధమయ్యారని విశాఖ రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. 4 ఏళ్ల క్రితం జరిగిన జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు పట్టం కట్టారు. పూర్తిస్థాయి మెజారిటీని అప్పగించారు. జీవీఎంసీలో బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీకి 58 మంది కార్పొరేటర్ల బలం ఉంది. కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కూటమికి ఇప్పుడున్న బలం సరిపోదు. వారికి 30 మంది కార్పొరేటర్ల బలం కావలసి వస్తుంది. ఈ 30 మంది కార్పొరేటర్లను కోట్లు కుమ్మరించి కూటమిలో చేర్చుకోవాలని కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. తద్వారా మేయర్ గొలగాని హరి వెంకటకుమారిని పదవిలో నుంచి దించాలని చూస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ప్రలోభాలతో పార్టీలో చేర్చుకున్నారు. మరికొంతమందిని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే బలం లేనప్పటికీ కూటమి నేతలు కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీస్ అందజేశారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న నీచ రాజకీయాలపై విశాఖ ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చడం కోసం, అడ్డదారి పెత్తనం కోసం
దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇంతకన్నా చౌకబారు రాజకీయం మరొకటి ఉండదని మండిపడుతున్నారు.